పరిశుద్ధమైన ప్రభువాక్యములు బోధించినది ఎక్కడ దొరకని ఆనందం పంచే జీవనది. పరిశుద్ధమైన ప్రభువాక్యములు బోధించినది ఎక్కడ దొరకని ఆనందం పంచే జీవనది. త్రియేక దేవుని అనుబంధమే ఈ జీవనది. త్రియేక దేవుని అనుబంధమే ఈ జీవనది. ఈ జీవనది 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 జీవనది. పరిశుద్ధ వాక్యంలోనికి వెళదామండి. 112వ కీర్తన దాని 7వ వచనము మనం ఒకసారి చదువుదాం. వాని హృదయము యెహోవాను ఆశ్రయించి స్థిరంగా నుండును, వాడు దుర్వార్తకు జడియడు. వాని మనస్సు స్థిరంగా నుండును, తన శత్రువుల విషయమైన తన కోరిక నెరవేరు వరకు వాడు భయపడడు. కీర్తనకారుడు తెలియపరిచినటువంటి మాట, వాని హృదయము యెహోవాను ఆశ్రయించి స్థిరముగా నుండును. వాడు ఎవడు అనేది చూడాలంటే మొదటి వచనంలో చెప్పబడి ఉంది, యెహోవాను స్తుతించుడి, యెహోవాయందు భయభక్తులు గలవాడు, ఆయన ఆజ్ఞలను బట్టి అధికముగా ఆనందించువాడు ధన్యుడు. ఆయనను గురించే మిగిలిన వచనాలలో చెప్పబడినది. దేవుని యందు ఆశ్రయం ఉంచిన వాణ్ణి దేవుడు అద్భుతంగా పరిపాలిస్తాడు. అవసరమైన దీవెనలన్నీ దేవుడు దయచేస్తాడు. ఆయన ఆశ్చర్యకరుడైన దేవుడై ఉన్నాడు. ఈరోజు మీలో బహుశా కొందరు జీవితంలో మీకు ఎదురవుతున్న సమస్యలను బట్టి కావచ్చు, రోగములను బట్టి కావచ్చు, ఒత్తిళ్లను బట్టి కావచ్చు, ఇబ్బందులను బట్టి కావచ్చు, బెదిరింపులను బట్టి కావచ్చు, ఆర్థిక సమస్యలను బట్టి కావచ్చు, దాదాపు చేతులెత్తేటువంటి ఒక స్టేజ్ మీ జీవితంలో ఉండొచ్చు. కానీ ప్రభు మీతో చెప్పుచున్నాడు, ధైర్యముగా ఉండుడి, ఆయన మీ జీవితంలో అద్భుతం చేస్తాడు. నిర్గమకాండం 14వ అధ్యాయం దాని 15వ వచనాన్ని మనం చదువుదామండి. అంతలో యెహోవా మోషేతో, నీవేళ నాకు మొరపెట్టుచున్నావు, సాగిపోవుడి అని ఇశ్రాయేలీయులతో చెప్పుము. ఈ స్టోరీ మీ అందరికీ తెలుసు. ఇశ్రాయేలు జనాంగాన్ని తీసుకొని మోషే ఎర్ర సముద్రం దగ్గరికి వచ్చాడు. ముందు అందు పట్టనంత విశాలమైన ఎర్ర సముద్రం, వెనకాల ఫరో రాజు అతని సైనికులు గుర్రముల మీద రథముల మీద ఇశ్రాయేలీయులను చంపివేయడానికి వస్తున్నారు. ఇరుప్రక్క ఎత్తైన కొండలు. ఏ విధంగా కూడా ఈరోజు మనం తప్పింపబడలేము, మన పని అయిపోయింది అని వారు అనుకుంటున్నటువంటి సమయంలో మోషే దేవునికి మొరపెట్టగా దేవుడు అడిగాడు, నువ్వు నాకు మొరపెట్టడం ఏంటి? ఈ ప్రజలను తీసుకొని ఎక్కడికి పొమ్మన్నాడు? ముందుకు పొమ్మన్నాడు. ముందు ఏమున్నది? ఎర్ర సముద్రం ఉంది. అసాధ్యం, నేను ఎలా ముందుకు పోవాలి అని తెలియకుండా ఆందోళనతో ఉన్న మోషేతో అంటున్నాడు, నీ చేతిలో ఏమి ఉన్నది? అతడు చెప్పాడు, ఒక కర్ర. చాపు సముద్రం వైపు. ఆయన వెంటనే తన చేయి చాపాడు. సముద్రం రెండుగా పాయలు చేయబడినది. దేవునికి స్తోత్రం. ప్రియులారా, మీ జీవితంలో మిమ్మల్ని ఆందోళన పెట్టుచున్న సమస్యలు బహుశా ఉండొచ్చు. మీ జీవితంలో మీరు ముందుకు వెళ్ళడానికి అభ్యంతరకరమైన అనేక ఆటంకాలు మీ జీవితంలో ఉండొచ్చు. బహుశా మీరు ముందుకు వెళ్ళడానికి ఉన్న ధైర్యం నష్టమైన స్థితిలో మీరు ఉండి ఉండొచ్చు. మీరు చాలా ఆందోళనలో ఉండొచ్చు. కానీ ప్రభు ఈరోజు మీతో మాట్లాడుచున్నారు, ధైర్యంగా ముందుకు వెళ్ళండి. డోంట్ గివ్ అప్, గో ఫార్వర్డ్. మీరు చేతులు ఎత్తకండి, ముందుకు వెళ్ళండి.
అనేక విషయాలలో మనకు ఒక్కొక్క జంక్షన్లో వచ్చినప్పుడు ఎటు పోవాలి అని తెలియకుండా మనం కొంచెం కన్ఫ్యూజ్ అవుతాం. ముందుకు వెళ్ళాలా, వెనకకు పోవాలా, సైడ్కి పోవాలా, తెలియని ఒక పరిస్థితి. కానీ దేవుడు మనకు చెప్పిన మాట, నీ సిచ్యువేషన్స్ ఏదైనా సరే నువ్వు ముందుకు వెళ్ళు, నేను నీకు తోడుగా ఉన్నాను, నీ జీవితంలో నేను నీకు సహాయం చేస్తాను అంటున్నాడు. ప్రభువా, ముందు అంత సమస్యలే, ఆటంకాలే, ఇబ్బందులే, ఎర్ర సముద్రమే, ముంచివేసేటువంటి సిచ్యువేషన్సే, నేను ఎలా ముందుకు వెళ్ళాలి అంటున్నప్పుడు ప్రభు అంటున్నాడు, విశ్వాసముతో నీ చేతికర్రను ముందుకు చాపు. సముద్రమును విభజించడానికి తగిన శక్తి ఆ రోజని కాదు, ఈ రోజు కూడా లేదు. కానీ విశ్వాసం ఒక వ్యక్తిని విధేయతలోనికి నడిపించినందుకు అసాధ్యము, అసంభవము అని అందరూ అనుకున్న సమయంలో దేవుడు అక్కడ అద్భుత కార్యం చేశాడు. హల్లెలూయా. దేవుని ఆశ్చర్యమైన కార్యములు మన జీవితంలో జరుగుతున్నప్పుడు దానికి మనలో ఉండవలసినది రెండు. ఒకటి విశ్వాసం, రెండవది విధేయత. మనకు చాలా తెలివి, జ్ఞానము, మనకు చాలా తెలివితేటలు ఉన్నాయి. కానీ గుర్తుపెట్టుకోండి, దేవుడు చెప్పిన మాటకు నీ లాజిక్ అడ్జస్ట్ అవ్వకపోవచ్చు, నీకు అర్థం కావడానికి ఇబ్బందిగా ఉండొచ్చు, అది చాలా నిస్సారంగా అనిపిస్తుంది కావచ్చు. ఇంత పెద్ద బరువు ఎలా ఎత్తివేయగలను అని మీరు ఆశ్చర్యపోతారు కావచ్చు. కానీ దేవుడు ఏదైతే మీతో చెప్పారో మీరు అది మాత్రమే చేయండి. ఆయన మీ జీవితంలో ఖచ్చితంగా అద్భుతం చేస్తాడు. మీరేదైతే కాదు అని అనుకుంటున్నటువంటి స్థలంలో దేవుడు తన అద్భుతాన్ని మీ జీవితంలో జరిగిస్తాడు. దేవునికి స్తోత్రం. ప్రాబ్లమ్స్, సమస్యలు, ట్రబుల్స్ ఇవన్నీ మన జీవితంలో ఉంటాయి. అప్పుడు కూడా మన యాటిట్యూడ్ ఎలా ఉంది అనేది దేవుడు చూస్తున్నాడు. ఆయన మీ యాటిట్యూడ్తో కనెక్ట్ అవుతాడు. మీ ఆలోచన విధానంతో దేవుడు అగ్రీ అవుతే అద్భుతంగా ముందుకు తీసుకుపోతాడు. చేతులు ఎత్తేశారు, ఇవి నా వల్ల కాదు అని అన్నారు, దేవుడు కూడా ఏం చేయలేడు. మీరు లేదు ప్రభువా, నేను చివరి క్షణం వరకు నీకోసం కనిపెడుతున్నాను అని మీరు చెప్పినట్లయితే ఖచ్చితంగా దేవుడు మీ జీవితంలో మరొక మిరకిల్ చేస్తాడు. దేవునికి స్తోత్రం. మనం అనుకుంటున్న వాటికన్నా ఎక్కువగా చేయడానికి శక్తిమంతుడైన దేవుడు మన జీవితంలో ఉన్నాడు అనేటువంటి విషయాన్ని మనం మర్చిపోవద్దు. ఫరో రాజుకు, ఐగుప్తీయులకు ఏం జరిగింది అనేది ప్రపంచం అంతా చూశారు. మనకు ఆ హిస్టరీ అంతా తెలుసు. బలవంతుడైన ఫరో, అతని బలమైన సైన్యం ఎర్ర సముద్రముని అగాధములోనికి దిగిపోయినప్పుడు బలహీనులైన ఇశ్రాయేలీయులు ఆరిన నేల మీద నడుచుకుంటూ అద్దరి చేరడానికి దేవుడు వారితో కూడా నడిచాడు. దేవునికి స్తోత్రం. దేవుడు వారి జీవితంలో అద్భుతం చేశాడు. ఈరోజు మీ జీవితంలో, మీ కుటుంబంలో మీరు ఎదుర్కొంటున్న సమస్యలు ఏదైనా సరే దేవుడు మీ జీవితంలో ఒక అద్భుతం చేయడానికి ఇష్టపడుతున్నాడు. దానికి కావలసినది మీ విల్లింగ్నెస్, మీ హృదయం. ఒక చిన్న ఎగ్జాంపుల్ నేను చెప్తాను. మనకు పాతకాలంలో రేడియోలో 2 స్టేషన్స్ ముఖ్యంగా వచ్చేది. ఒకటి ఏఎం అంటారు, మరొకటి ఎఫ్ఎం అంటారు. ఇప్పుడు రేడియో ఎక్కువగా మనం ఎవరం కూడా వాడడం లేదు. ఈ ఏఎం స్టేషన్స్, ఎఫ్ఎం స్టేషన్స్ ఒకటేసారి మనం వినలేం. అది మీ చాయిస్. ఏఎం స్టేషన్స్లో ఉన్న ప్రోగ్రామ్స్ వినాలి అని మీరు అనుకున్నట్లయితే యూ నీడ్ టు ట్యూన్ ఇట్ టు ద ఏఎం స్టేషన్స్. ఎఫ్ఎం స్టేషన్స్ వినాలి అని మీరు అనుకున్నట్లయితే అగైన్ యూ నీడ్ టు ట్యూన్ ఇట్. ఇవి 2 ఒకటేసారి మనకు రాదు. మన క్రైస్తవ జీవితం కూడా దాదాపు అలాగనే ఉంది. సండే మార్నింగ్ మనం ఒక స్టేషన్ ట్యూన్ చేసేస్తాం. బ్యూటిఫుల్ వర్షిప్, వాక్యం, ఆరాధన ఇవన్నీ అయిన తర్వాత మండే టు సాటర్డే ఇంకొక స్టేషన్లోనే ఉన్నాం మనం.
సండే వచ్చి దేవుని వాక్యం విని ఆత్మను ట్యూన్ చేసి ఆరాధన చేసి దేవునికి కృతజ్ఞత చేసి బయటికి పోగానే ఫ్లెష్లీ స్టేషన్స్, వర్డ్లీ స్టేషన్స్ ఆర్ ఓపెన్. వెంటనే మనం అది ఓపెన్ చేసేసాం. వారం రోజులు దాన్ని వినేసి మళ్ళీ మన దేవా నీ కృప కావాలి అంటే దేవుడు అంటాడు, నానా అదైనా ఇదైనా ఒకటి చాలు నీకు, నేను నీకు కావాలి అని అనుకున్నట్లయితే యూ నీడ్ టు ఒబే మీ, యూ నీడ్ టు బీ విల్లింగ్ టు ఫాలో మీ. నా వాక్యము ద్వారా నీవు నడవడానికి నీ మనస్సును స్థిరపరిస్తే ఎటువంటి క్రిటికల్ సిచ్యువేషన్స్లో కూడా నా వాక్యం నిన్ను బ్రతికించును. నీ తెలివి సామర్థ్యము వారం రోజులు వాడుకొని ఒక్కరోజు మాత్రం దేవుని స్వరం వినడానికి నువ్వు ప్రయత్నించినట్లయితే, వారం రోజులు ఉపవాసం ఉండి ఒక్కరోజు భోజనం చేసిన వ్యక్తికి సమానంగా ఉంటారు. ఎంత నీరసంగా ఉంటారు కదూ. ఆ సిచ్యువేషన్ మనలో నుంచి పోవాలంటే ఎవ్రీ డే అట్లీస్ట్ వన్ టైం మీలు మనం తీసుకొని బ్రతకాలి. దేవునికి స్తోత్రం. నా డిసిషన్, నన్ను కొట్టకండి నేను బాగుపడను, నన్ను తిట్టకండి నేను మారను, నా గురించి ఏమైనా అనండి మీరు అలసిపోతారు కానీ నేను మాత్రం వినను. ఇలా ఉన్నారనుకో ఇక అదంతే. అది లేదు, మాట్లాడండి, నేను వినడానికి సిద్ధంగా ఉన్నాను, నేను మారాలనుకుంటున్నాను, నా జీవితంలో మార్పు రావాలని నేను ఇష్టపడుతున్నాను, దేవుడు ఆశించినట్లు నేను నన్ను సరిచేసుకుంటాను, దేవుని చిత్తమును గురించి నాకు తెలియపరచండి, ఏది ప్రభువుకి ఇష్టమైనదో అది నేను తెలుసుకోవడానికి ఆశిస్తున్నాను అని మనం ఆశించినట్లయితే ఖచ్చితంగా దేవుడు తన మార్గంలో నడిపిస్తారు. మనం చాలాసార్లు ఏం చేస్తామంటే మనకి ఇష్టమైనది మనం చేస్తాము, ఫైనలీ దేవునికి చెప్తాం, ప్రభువా దీన్ని సాధ్యపరచు, ఈ అమ్మాయి నాకు నచ్చారు, మా డాడీ మమ్మీని ఒప్పించు. చేసే ప్రార్థన అది. దేవా ఈ అమ్మాయి నాతో కూడా జీవితం గడపగలుగుతుందా, నా ఇష్టానుసారం నా ఇష్టానిష్టములు ఆమె పాటించగలుగుతుందా, అది అడుగుతలేదు దేవునికి. దేవుణ్ణి అడిగేది ఒకటే, ఈ అబ్బాయి నాకు నచ్చాడు, 6 100 ఆయననే చేయడానికి నేను నిర్ణయించాను, దేవా అన్ని పరిస్థితులు అనుకూలింపచేయి. ఆ తర్వాత ఆ బ్యూటిఫుల్ డ్రీమ్ 3 monthsలోనో 6 monthsలోనో ముగిసిపోతుంది. కానీ దేవుని ప్రణాళికకు నువ్వు బయటికి వెళ్ళిపోయిన తర్వాత దేవుడు సహాయం చేయాలి అని చెప్తే ఫ్రాక్చర్ అయిన వ్యక్తి కాలు అతికించినట్టే. ఫ్రాక్చర్ అయిపోయింది, ఇప్పుడు దీన్ని అతికించాలి, ఏదో విధంగా నట్లు స్క్రూలు పెట్టి దాన్ని సెట్ చేస్తారు, నడిపిస్తారు. ఫ్రాక్చర్ అవ్వకుండా జాగ్రత్తగా ఉండడానికి ఉన్న ఆపర్చునిటీ ఉన్నప్పుడు కూడా జిగ్జాగ్ కొట్టి తెలివి సామర్థ్యం చూపించడానికి ప్రయత్నం చేసి నడు రోడ్డులో పడితే దేవుడేం చేయలేడు. చట్టం ఇచ్చినటువంటి ఆ డిసిప్లిన్ మనం పాటించాలని దేవుడు అంటున్నాడు. మనం ఆ సిస్టమ్ను మనం ఫాలో అయినప్పుడు మనకు క్షేమాన్ని కలుగ చేస్తాడు. దేవుడు మనకు తోడుగా ఉండి సమస్తము అనుకూలపరచడానికి మనము దేవుని సన్నిధిలో మనం ప్రార్థనాపూర్వకంగా ముందుకు నడవాలని ప్రభు కోరుచున్నారు. ఈ ఆత్మీయ జీవితంలో అనేక రకాలైన ప్రాబ్లమ్స్ మనకు వస్తాయి, కానీ మనం 2 కార్యాలను చాలా జాగ్రత్తగా మనం గమనించాలి. ఒకటి, డిస్ట్రాక్షన్స్ను మనం అవాయిడ్ చేయాలి. ఇది మనం చేసేదే. డిసిషన్ ఈజ్ అవర్స్. డిస్ట్రాక్షన్స్ లైఫ్లోకి వస్తుంది. ఎగ్జాంపుల్ చెప్తే, మోటార్ సైకిల్ నడుపుకుంటూ సెల్ ఫోన్ వాడడం అదొక డిస్ట్రాక్షనే. కార్ నడుపుకుంటూ ఫోన్ ఆపరేట్ చేయడం, టెక్స్టింగ్ చేయడం, మెసేజెస్ పంపడం, మెసేజెస్ ఓపెన్ చేయడం, వీడియోలు చూడడం, ఇవి చేసుకుంటూ ఒక వ్యక్తి కారు డ్రైవ్ చేశారనుకోండి, సడన్గా ఏదో ఒక ప్రమాదంలో చిక్కిపోవచ్చు. సో డిస్ట్రాక్షన్స్ను మనం అవాయిడ్ చేయాలి. వంట చేయడంలో చాలా నైపుణ్యత కలిగిన ఒక సహోదరి కిచెన్లో టేస్టీ ఫుడ్ ప్రిపేర్ చేస్తున్న మధ్యలో టీవీలో ఏదో ఒక ప్రత్యేక కార్యక్రమం వస్తుందని పరిగెడుతూ ఆ టీవీ రూమ్కి వెళ్ళారు, టీవీ ఆన్ చేశారు, చూస్తే చాలా అట్రాక్టివ్గా ఉన్నారు, సోఫాలో కూర్చున్నారు.
అవి చూస్తూ ఎంజాయ్ చేస్తున్న సమయంలో పొయ్యి మీద ఉన్న గిన్నె మాడిపోతుంది. దాని వాసన రాదు, ఎందుకంటే ఎగ్జాస్ట్ ఫ్యాన్ పెట్టి ఉంది. అది బయటికి వెళ్ళిపోతుంది. అక్కడ ఏం జరుగుతుంది? ఆ గిన్నెకు ఒక కెపాసిటీ ఉంది, అంతవరకే అది మాడుతుంది. ఆ తర్వాత ఏం జరుగుతుంది? అది పేలుతుంది, కాలుతుంది. అక్కడ ప్రమాదం జరగవచ్చు. ఎంత టేస్టీ ఫుడ్ తయారు చేసే వ్యక్తివైనా డిస్ట్రాక్షన్స్ జీవితంలో రాకుండా ఏ పని అయితే చేస్తున్నారో దాని మీద కాన్సన్ట్రేట్ చేయండి. కొందరు సగం చదువుతారు, మానేసి ఇంకో కోర్సు చదువుతారు. అది సగం వచ్చినప్పుడు అది మానేసి ఇంకో కోర్సుకు వెళ్తారు. లైఫ్ లాంగ్ చదువుతారు, ఒకటి కూడా పాస్ అవ్వరు. డిస్ట్రాక్షన్, వి నీడ్ టు అవాయిడ్ ఇట్. మనం ఏదైతే చేయని ఉద్దేశించామో అది కంప్లీట్ చేయడానికి ఉన్నటువంటి ఒక డెడికేషన్ మన జీవితంలో అవసరమై ఉంది. ప్రభు ఏదైతే మనకు అప్పగించాడో అది మనం చేయాలి. ఎవ్రీ వన్ ఈజ్ యూనిక్. ప్రతి ఒక్కరు కూడా దేవుని చేత సృష్టింపబడిన అద్భుతమైన వ్యక్తిత్వం. దేవుడు మన జీవితంలో అద్భుతాలు జరిగించడానికి మనల్ని దేవుడు వాడుకుంటున్నప్పుడు మనం ఆయన చిత్తమును ఫాలో అవ్వాలి. ఒక్కరిని చూచి కొన్ని విషయాలు నేర్చుకోవచ్చు, కానీ అన్నీ అతనిలాగా మనం యాక్టింగ్ చేయలేం. ఎందుకంటే దట్ పర్సనాలిటీ ఈజ్ డిఫరెంట్. అతని కాపీ కొట్టి అన్నీ అలాగనే చేద్దాం అనుకుంటే దాట్స్ నాట్ పాసిబుల్. జీవితం దేవుడు మనకిచ్చినది, ఆయనతో మనం కనెక్ట్ అవ్వాలి. దేవునితో మనం కనెక్ట్ అయినప్పుడు దేవుడు తన ఉద్దేశములను మనలో బయలుపరుస్తాడు. దేవుని ఉద్దేశములు మన జీవితంలో నెరవేరడానికి మనం సమర్పించినట్లయితే ఆయన తన చిత్తం నెరవేర్చుచున్న మార్గంలో మనల్ని తీసుకొని వెళ్తాడు. హల్లెలూయా. కాబట్టి మనం ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. కొంతమంది మనల్ని చూచి హేళన చేస్తారు. అసలు నీవు పనికి మాలినవాడు, నీ లైఫ్ ద్వారా అసలు నువ్వు ఏం సాధించావు, నీకు అందం ఉందా, నీకు ఆరోగ్యం ఉందా, నీవు ఇది ఎందుకు పనికి వస్తుంది, అసలు నీ బ్రతకేంటి అని అడుగుతారు కొందరు. గుర్తుపెట్టుకోండి, బట్ స్టిల్ దేర్ ఈస్ ఎ ప్లాన్ ఆఫ్ గాడ్. ఒక కర్షకుడు, వ్యవసాయకుడు తన పొలం నుండి 2 కుండలో నీళ్లు తీసుకొని ఇంటికి వెళ్తాడు. ప్రతిరోజు ఆయన ఆ పని చేస్తాడు. ఒక కుండకు రంధ్రాలు ఉన్నాయి. ఈయన 2 కుండలు కూడా ఒక కర్రకు తాడుతో కట్టి భుజం మీద పెడితే ఒక కుండ ముందు ఉంటుంది, ఒకటి వెనక ఉంటుంది. ఈ వెనక ఉన్న కుండ నుంచి నీళ్లు కారుతూనే ఉన్నది. ఈ కర్షకుడు ఇంటికి చేరి దించినప్పుడు ఒక కుండ నీళ్ళు మాత్రమే ఫుల్లీ ఆయన తన ఇంట్లో వాడుకోగలుగుతున్నారు. సగం కుండ నీళ్ళు బయట డ్రాప్ బై డ్రాప్గా పడిపోయేది. ఒకరోజు ఈ మంచి కుండ ఈ రంధ్రం పడిన కుండతో అడిగిందంట, అసలు నీవెందుకు, నీ ద్వారా నా యజమానునికి ఏం ప్రయోజనం, పాపం అక్కడి నుంచి నీళ్ళు తీసుకొని నిన్ను ఈ విధంగా మోసుకొని వస్తే నీళ్ళంతా కారిపోయి ఎందుకయ్యా నీ బ్రతుకు అని అంటే, ఈ రంధ్రాలు పడ్డ కుండ ఈ యజమానితో మాట్లాడిందంట, అయ్యా నన్ను వదిలేయొచ్చు కదా, ఎందుకు మీరు నన్ను వాడుకుంటున్నారు, అందమైన కుండ, నీళ్ళు నిలపగలిగిన కుండను మీరు వాడితే ఎంత బాగుండు, నా ద్వారా మీకేమీ ప్రయోజనం. అప్పుడు అతడు చెప్పాడంట, నువ్వు వెనకకు తిరిగి చూడు, మనం వచ్చిన దారిలో ఆ కనిపించుచున్న పుష్పాలు, ఆ బ్యూటిఫుల్ చెట్టు, ఇవన్నీ కూడా నీ నుంచి పడే నీళ్ళు ద్వారానే బ్రతుకుచున్నది. ఒక కుండ నీళ్ళు నా ఇంటికి పనికి కానీ మరొక కుండ నా దారిలో ఉన్న బ్యూటిఫుల్ ప్లాంట్స్ కన్నిటికీ వాటరింగ్ జరుగుతుంది, నీకు తెలియదా అని అన్నారంట. దానికి చాలా నెమ్మది వచ్చిందంట. మీ జీవితం చాలాసార్లు కారిపోయిన కుండలాగా ఇతరులు మిమ్మల్ని హేళన చేస్తున్నారేమో. నిరీక్షణ విడిచిపెట్టకు, విశ్వాసమును విడిచిపెట్టకు. నీ దేవుని చేతిలో నువ్వు అద్భుతమైన వ్యక్తి. ఒకరోజు దేవుడు నిన్ను వాడుకుంటున్నప్పుడు నిన్ను ఇప్పుడు వరకు అపహసించిన వ్యక్తి, హేళన చేసిన వ్యక్తి, నీ జీవితంలో దేవుడు చేయుచున్న మహత్కార్యములను చూచి ఆశ్చర్యపోతాడని మాత్రమే కాదు, నిన్ను అభినందిస్తాడు. దేవునికి స్తోత్రం.
కొందరికి మనల్ని అభినందించాలని ఉండదు. ఏదైనా తప్పు పట్టడానికే వాళ్ళు చూస్తూ ఉంటారు. కానీ మీరు నిరాశ చెందొద్దు. నీ పని ఏంటంటే మంచిది మాత్రమే చేయండి. నేను చాలాసార్లు చెప్పిన ఎగ్జాంపుల్ మరలా చెప్తున్నాను. గులాబీ పువ్వు నేల మీద పడేసి నలిపేసి తీసి వాసన పీల్చినా గులాబీ వాసనే వస్తుంది. దేవునికి స్తోత్రం. నిన్ను దేవుడు ఏ ప్రాసెస్ నుండి పంపినా నీలో ఉన్న క్రైస్తవ్యం కారిపోవద్దు, నీలో ఉన్న ప్రేమ తగ్గిపోవద్దు, నీలో ఉన్న విశ్వాసం తగ్గిపోవద్దు, నీలో ఉన్న మంచితనం తగ్గిపోవద్దు. నీవు దేవుని కోసం ప్రత్యేకింపబడిన వ్యక్తి అని నువ్వు మర్చిపోవద్దు. దేవునికి స్తోత్రం. మనుషులందరూ బాహ్యముగా కనబడిన వాటికి మార్కులు వేస్తున్నప్పుడు దేవుడు లోపల ఉన్న నీ ఇంటెన్షన్కు మార్కులు వేస్తారు. హల్లెలూయా. దేవుడు మార్కులు వేసేది ఎవరికి కనబడదు. తగిన సమయం వచ్చినప్పుడు ఆయన యాక్ట్ చేస్తాడు. దేవునికి స్తోత్రం. అద్భుతమైన కార్యములు నీ జీవితంలో జరుగుతున్నప్పుడు అందరూ ఆశ్చర్యపోతారు. గనుక నేను ఈ ఉదయకాల మిమ్మల్ని కొందరినైనా ప్రోత్సహించడానికి ఆశించేది, మీరు చేతులెత్తకండి, నిరాశ చెందకండి. అద్భుతమైన కార్యములు మీ జీవితంలో జరిగినట్లు దేవుని కృపలో మీరు మిమ్మల్ని సమర్పించుకోండి. 1 పేతురు గ్రంథము 4వ అధ్యాయం 8 నుంచి 10 వరకు వచనాలు చదువుదామండి. ప్రేమ అనేక పాపములను కప్పును గనక అన్నిటికంటే ముఖ్యంగా ఒకని ఎడల ఒకడు మిక్కటమైన ప్రేమ గల ప్రేమ అనేకమైన పాపములను కప్పును గనక మీరు ఒకని ఎడల ఒకడు మికటమైన ప్రేమ గలవారై ఉండుడి. సనుగ కొనకుండా ఒకనికొకడు ఆతిథ్యం చేయుడి. సనుగ కొనకుండా ఒకనికి ఒకడు ఆతిథ్యం చేయండి. మన ఆతిథ్యం పొందడం మనకిష్టం. మన దగ్గరికి వచ్చినా మనకు తీసుకురావాలి, మనం అక్కడికి పోయినా మనకి ఇచ్చి పంపాలి కదా. ఇవ్వటం మనకు తెలియదు, పొందడం మాత్రమే తెలుసు. బైబిల్ చెప్తున్నారు, ఒకనికి ఒకడు ఆతిథ్యం చేయండి, ఒకరి ఎడల ఒకరు ప్రేమ కలిగి ఉండండి. నెగటివ్ అంతా మనం వదిలేస్తాం. ఎవరిలో కూడా ఉన్న నెగటివ్ను మీరు పట్టించుకోకండి. ఆ వ్యక్తిలో ఉన్న ఆ ఒక్క మంచి కార్యం మీకు కనిపిస్తే దాన్నే మీరు హైలైట్ చేయండి. అదొకటే మీరు గమనించండి. ఆ వ్యక్తిని మీరు హృదయంలో ప్రేమించడానికి దేవుని కృప పొందండి. తరచుగా మీ పాదాల కింద నుంచి మట్టి దవ్వేవాడు కనబడినా ప్రేమ చూపించండి. ఎందుకంటే దేవుడు మీకు ఇచ్చేది ప్రేమయే. మన దేవుడు ప్రేమయే ఉన్నాడు. మనము అలాగనే జీవించాలని ప్రభు మన గురించి ఆశించుచున్నారు. సామెతల గ్రంథం 4వ అధ్యాయం 24 నుంచి 27 వరకు ఉన్న వచనాలు చదువుదామండి. మూర్ఖపు మాటలు నోటికి రానియకుము, పెదవుల నుండి కుటిలమైన మాటలు రానియకుము. మూర్ఖపు మాటలు నోటికి రానివ్వకండి. పెదవుల నుండి కుటిలమైన మాటలు రానియకుండి. నీ కన్నులు ఇటు అటు చూడక సరిగాను నీ కనురెప్పలు నీ ముందర సూటిగాను చూడవలెను. వంగర చూపు మానుకోమని ప్రభు అంటున్నాడు. స్ట్రైట్ ఫార్వర్డ్గా నడవండి, స్ట్రైట్ ఫార్వర్డ్గా చూడండి. మీ దర్శనం సాధించడానికి ముందుకే చూడండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎంతవరకు పేతురు యేసు ప్రభు ముఖం వైపు చూచాడో అంతసేపు అతడు సముద్రంపై నడిచాడు. ఎప్పుడైతే అలల పైన సముద్రం పైన తన దృష్టిని మళ్లించాడో అతడు మునగడం ప్రారంభమైంది. గనక గుర్తుపెట్టుకోండి, లెట్ us have a clear vision to go forward. దేవుని కార్యం నిర్వహించడానికి నాకు ఒక దర్శనం ఉన్నది. చెప్పండి, నేను దర్శనం కలిగి ఉన్నాను. ఉంటేనే చెప్పండి. నేను దర్శనం కలిగి ఉన్నాను.
దేవుని కార్యం నెరవేర్చడానికి ఉన్న ఒక దర్శనం. అది ఎదుట వ్యక్తికి నవ్వులకే కారణం కావచ్చు, కానీ నేను మాత్రం జడియను, నేను మాత్రం కదల్చబడను. నేను ఆ దర్శనం సంపూర్తిలోనికి రావడానికి నేను పరిగెడతాను. హల్లెలూయా. మనం చెప్పేటువంటి దర్శనం కొంతమందికి అది అపహాస్యంగా అనిపిస్తుంది, అది అసంభవం, అది జరగదు అంటారు. కానీ నీ దర్శనంపై నువ్వు స్థిరమైన మనస్సు ఉంచినట్లయితే దేవుడు ఖచ్చితంగా వాటిని జరిగిస్తాడు, ఆశీర్వదిస్తాడు అనేటువంటి విషయాన్ని మనం మర్చిపోవద్దు. సామెతల గ్రంథం 4వ అధ్యాయం 26వ వచనం మనం మరొకసారి చదువుదామండి. నీవు నడుచు మార్గమును సరళం చేయము, అప్పుడు నీ మార్గములన్నీ స్థిరములగును. ఇది దేవుడు చేసేది కాదు, ఇది మీరు చేసేది. ఏమని? మనం నడుచుచున్న మార్గమును మనం సరళం చేయాలి. 37వ కీర్తనలో ఒక మాట ఉంది, నీ మార్గములు యెహోవాకు అప్పగించుము, అప్పుడు ఆయన దానిని సరిచేస్తాడు. మనం దేవునికి మన మార్గములను అప్పగించాలి. సరళం చేయవలసినది ఏదైనా మన జీవితంలో ఉంటే మనం సరళం చేయాలి. అప్పుడు దేవుడు ఏం చేస్తాడు? మన మార్గములన్నిటినీ స్థిరపరుస్తాడు. దేవునికి స్తోత్రం. తల్లు వంచుదామండి, మనం ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన తండ్రి, కృపామయుడైన దేవా, నీకు వందనాలు. అద్భుతమైన మీ సన్నిధి కొరకై నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. మా తండ్రి, నీ ప్రేమ, నీ కృప, నీ కనికరము ఎంతో శ్రేష్టమైనది. మోషేతో అలనాడు నువ్వు చెప్పావు, ఇశ్రాయేలీయులను తీసుకొని ముందుకు వెళ్ళు, అధైర్యపడవద్దు, నిరాశ చెందవద్దు, విశ్వాసముతో ముందుకు వెళ్ళుమని చెప్పిన మాటను బట్టి 20 లక్షల మంది అలనాడు ఎర్ర సముద్రం దాటారు. ప్రభువా, ఈరోజు మేము కొన్ని ఎర్ర సముద్రములతో మీ సన్నిధికి వచ్చాం. మాలో ఉన్న సమస్యలు కూడా పెద్దదే ప్రభువా, వాటిని పరిహరించే శక్తిమంతుడు నీ ఒక్కడే అని మేము నమ్ముచున్నాం. నీ కృప మాకు దయచేయమని, మమ్మల్ని కరుణించుమని, ఆదరించుమని, కృప చూపమని, లేవనెత్తుమని, దీవించుమని, మీ సన్నిధిలో మా ఎడల నీ కృపా కనికరములు ఉంచుమని ప్రార్థిస్తున్నాం. సమస్త మీ సన్నిధిలో అప్పగిస్తున్నాం. దీవెనలతో నింపుమని, అద్భుత కార్యములు జరిగించి నువ్వు మహిమ పొందుమని, ఈ ప్రియ బిడ్డలందరినీ ఆశీర్వదించమని, టెలివిజన్ ద్వారా ఈ సందేశాన్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరి హృదయములో అద్భుతములు జరిగించమని యేసయ్య పవిత్ర నామమున అడిగి ప్రార్థిస్తూ ఉంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. యూట్యూబ్ ద్వారా మా వాక్యాన్ని వీక్షిస్తున్న మా మిత్రులందరికీ వందనాలు. ఈ వాక్యం మీ జీవితంలో ప్రయోజనకరమైంది అని మీరు అనుకున్నట్లయితే ఈ ఛానల్ను లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ బటన్ నొక్కండి. మీ ఫ్రెండ్స్కు, ఫ్యామిలీస్కు ఈ సందేశాలు షేర్ చేయండి. మీ ద్వారా అనేక మందికి ఈ వాక్యాలు అందించడానికి దేవుడు మిమ్మల్ని వాడుకొనుగాక. ఈ సందేశాలు మీ జీవితంలో ప్రయోజనకరమైంది అని మీరు అనుకున్నట్లయితే ఖచ్చితంగా మీరు మాతో సంప్రదించండి. మా చిరునామా జీవనది, రివైవల్ క్రిస్టియన్ సెంటర్, NIT పోస్ట్, వరంగల్ 4, తెలంగాణ స్టేట్. మా ఫోన్ నంబర్ స్క్రీన్లో కనిపిస్తూ ఉంది. ఖచ్చితంగా మీ మాటల కొరకు మేము ఎదురు చూస్తున్నాం. గాడ్ బ్లెస్ యూ.